రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకి ఎంఐటీవీ ప్రేక్షకులకి ఎంఐటీవీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను మీ ఇక్బాల్. ముందుగా హెడ్లైన్స్. వాజ్పేయి జయంతి సందర్భంగా సుపరిపాలనా దినోత్సవాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీ రాజధాని అమరావతిలోని వెంకటాయపాలెంలో వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ నగరంలో వివిధ హోటల్స్పై దాడులు చేసిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు. జై ఆంధ్ర ఉద్యమానికి ఊపిరినిచ్చిన కాకాని వెంకటరత్నం అన్న మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు. వాజ్పేయి జయంతి సందర్భంగా ఇవాళ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ క్రమంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ ఇవాళ గురువారం వెంకటాయపాలెం వద్ద నిర్వహించారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎస్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నారాయణ, సత్యకుమార్ యాదవ్, కూటమి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నేతలు భారీగా హాజరయ్యారు. మధుకర్ గారు, చాలామంది పేర్లున్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీ అందరికి కూడా ఆకలేస్తూ ఉంటుంది. అందరి మారిగా నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వీలుని తొందరలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. అలాంటి ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదికపై నుండే ప్రజాప్రతినిధులు, అదే మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, ఈ ప్రాంత రైతులకి మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి ఆహార్య రూపం, గొప్ప వ్యక్తిత్వం అన్ని ఆదర్శప్రాయమని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. 1942లో స్వతంత్ర సేనానిగా ఆయన ప్రయాణం మొదలైందన్నారు, ప్రస్తావించారు. దేశంలో కొత్త రాజకీయ సాంస్కృతిక చైతన్యం తేవాలని వాజ్పేయి పనిచేశారని పేర్కొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. ప్రజల కోసం పోరాటాలు చేసి వాజ్పేయి జైలుకు కూడా వెళ్లారని తెలిపారు. పార్లమెంట్లో అడుగుపెట్టి తొలి ప్రసంగంలోనే అందరినీ ఆకట్టుకున్నారని చెప్పుకొచ్చారు. అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ ఇవాళ వెంకటాయపాలెం వద్ద నిర్వహించారు. ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా అటల్ స్మృతివనాన్ని అతి తక్కువ కాలంలో ఇవ్వటంతో పాటు అన్ని రకాల పనులు శరవేగంలో జరగడానికి ముఖ్య కారణమైన నారాయణ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నాతో పాటు మొత్తం డిసెంబర్ 11 నుంచి ఇవాల్టి వరకు యాత్రలో భాగస్వాములే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా యొక్క నాయకులు, అలాగే రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు శ్రీ వై సత్యకుమార్ గారికి, అలాగే మన టూరిజం శాఖ మంత్రివర్యులు, జనసేన నాయకులు శ్రీ దుర్గేష్ గారికి, అలాగే మన యొక్క శాసనసభ్యులు శ్రవణ్ గారికి, అలాగే మన పార్లమెంటేరియన్ అనకాపల్లి పార్లమెంటేరియన్ సీఎం రమేష్ గారికి, అలాగే మా పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ఫ్లోర్ లీడర్గా ఉండి మా పార్టీ చాలా సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ సోమ్ వీరాజు గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ గారికి, వేదిక పైన ఉన్న ఇతర నాయకులందరికీ, వేదిక పొందున్న కూటమి సంబంధించిన కార్యకర్తలకి, అలాగే అమరావతి ప్రజలకి అందరికీ కూడా ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తూ, నా సౌభాగ్యం కూడా ఏ నేతతో అయితే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగి ఆయన యొక్క అనేక రకాల విషయాలు అతి దగ్గరగా కూడా చూడగలిగే ఒక సౌభాగ్యం కలిగిన నాకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఆయన శత జయంతిని ఆంధ్రప్రదేశ్లో ఘనంగా చేయాలి అని ఒక ఆలోచన కలిగి ఏం చేస్తే బాగుంటుందని ఒక తలంపుతో ప్రతి జిల్లాలో ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి, ఏ విగ్రహం ద్వారా మనందరికీ కూడా తప్పనిసరిగా స్ఫూర్తి ఈ తరానికి రాబో తరానికి కూడా కలిగే అవకాశం ఉంటుందో అటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఒక ఆలోచన వచ్చిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ ఆలోచన చేస్తున్నామంటే ఆయనే చెప్పాడు, నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన యొక్క ఆత్మీయత, ఆయనతో కలిసి నేను తిరిగిన అనేక రకాల సందర్భాలు గుర్తు చేసుకుంటూ నేనే నిర్వహిస్తానన్నాడు. నేను అయ్యా మా పార్టీకి సంబంధించిన నేత, ఆయన పార్టీ వేరు కాదు, ఆ విధంగా పెరిగిన వ్యక్తి. 70 వసంతాలు సామాజిక జీవితంలో పార్టీ భారతీయ జనసంఘ్ పూర్వరూపం నుంచి భారతీయ జనతా పార్టీ వరకు జరిగిన ప్రయాణం కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తాము.
అంటే తప్పనిసరిగా చేయండి. తప్పనిసరిగా కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ సహకరించే విధంగా ముందుకు వెళ్తారని ఆ విధంగా దీవించి పంపించడం జరిగింది. కేవలం చెప్పడమే కాకుండా అందరికీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించుకొని అటల్ బిహారీ వాజ్పేయి గారు మీ ప్రాంతాల్లో విగ్రహావిష్కరణ సభలకి పూర్తి సహకారం అందించమని ఆయన చెప్పటం ఆయన యొక్క పెద్ద మనసుకి, ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. కనుకనే ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కేవలం యాత్ర కోసమే కాదు, యాత్రకి ముగింపుగా ముఖ్యంగా అమరావతిలో నేనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. అప్పుడు మేము అడగటం జరిగింది, సార్ ఆయన కేవలం ఒక విగ్రహాన్ని కాకుండా అందరికీ స్మృతి పదంలో నిలిచే విధంగా ఒక స్మృతి వనాన్ని కూడా తయారు చేస్తే బాగుంటుందంటే తప్పకుండా చేయాలి. ఆయన సంబంధించిన జీవిత ఘట్టాలన్నీ కూడా. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చిన తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ 9 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటేనే ఆయన గొప్పతనం తెలుస్తుందన్నారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాజ్పేయి ఎంతో కష్టంతో ఎదిగి దేశానికి నాయకత్వం వహించారన్నారు. దేశంలో సుపరిపాలనకు వాజ్పేయి నాంది పలికారు. ఆయన తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాది వేశాయన్నారు. ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు గారితో వ్యక్తిగతంగా కూడా అనుబంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ మహానాడికి ఎన్టీ రామారావు గారి పిలుపు అందుకొని వచ్చి దేశభక్తి గురించి కానివ్వండి, దేశం గురించి కానీ గొప్పగా మాట్లాడిన వ్యక్తి. ఎమర్జెన్సీ సమయంలో కానీ విజయవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వాజ్పేయి గారు కావచ్చు, చరణ్ సింగ్ గారు కావచ్చు, ఈ జాతీయ నాయకులందరూ కూడా ఆ రోజుల్లో అద్వానీ గారు కావచ్చు, ఎంతోమంది ప్రముఖులు విజయవాడ మహానగరానికి వచ్చి ఆ రోజు విద్యార్థి రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లక్షలాది మంది వీరి బహిరంగ సభలకి వస్తూ ఉండేవాళ్ళు. 3 సార్లు ప్రధానమంత్రిగా, 13 రోజులు ఒకసారి, 13 నెలలు ఒకసారి, మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన 3వసారి ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలుగా 3 సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలో ఆర్థిక ప్రగతి, దేశ రాజకీయాల్లో కావచ్చు, ప్రోగ్రాం పరీక్షలు అవ్వచ్చు, కార్గిల్ యుద్ధం అవ్వచ్చు, ఎన్నో సంఘటనలు, ఎన్నో దేశం గర్వపడే ఎన్నో జరిగాయి. అప్పుడు ఎన్నో విదేశీ శక్తులు అడ్డం పడ్డా ఆ ప్రోగ్రాం పరీక్షలు ధైర్యంగా జరపటం, అట్లాగే పక్క దేశ దురాక్రమణ అడ్డుకుంటూ కార్గిల్ యుద్ధం చేసి సైన్యాన్ని గెలిపేయటం, అట్లా అమెరికా ప్రధానమంత్రి దగ్గర నుంచి పాకిస్తాన్ అధ్యక్షుల వరకు అందరూ కూడా ఆయన సమయంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేశానికి రావటం, మరి లాహోర్కి, ఆగ్రాకి బస్సులు నడపటం కావచ్చు, ఎన్నో శాంతి కార్యక్రమాలు కావచ్చు, దేశ అణుపరీక్షని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో కావచ్చు, స్పేస్ అంతరిక్షంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, గోల్డెన్ క్వార్టర్లేటర్ ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వర్ణయుగం అని చెప్పచ్చు. గోల్డెన్ క్వార్టర్లేటర్లో రహదారులు నిర్మించడంలో కానీ, అట్లాగే మన విజయవాడ నుంచి నందిగామకి బైపాస్ ఏదైతే 4-వే ఉందో ఆ రోజుల్లో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయానికి మరి నందిగామ వరకు 4-వే వైడెన్ చేయడంతో సౌలభ్యం మనందరికి కూడా బాగా తెలుసు. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ దేశంలో వేసిన రోడ్లలో స్వతంత్రం వచ్చిన తర్వాత సగం రోడ్లు వాజ్పేయి గారి హయాంలోనే ఈ దేశంలో పడ్డాయని కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్ వద్ద తప్పిన పెను ప్రమాదం. భారీ పడవను కృష్ణానదిలో దించే క్రమంలో పట్టు కోల్పోయిన భారీ క్రేన్లు ఒక్కసారిగా క్రేన్లు రోపు తెగిపోవడంతో కుప్పకూలిన 3 క్రేన్లు. ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన 3 క్రేన్లు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వాజ్పేయి గారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమరావతి రాజధాని వెంకటాయపాలెం వద్ద వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మైలవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నేతలు ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాజ్పేయి సామాన్య పౌరుల కష్టాలను అర్థం చేసుకున్నారు. ప్రభుత్వానికి దక్షత ఉంటే ఎంతటి పరివర్తన తీసుకురావచ్చో చేతల్లో చూపించారన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 17 మందికి పైగా సజీవ దహనం అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. చిత్రదుర్గ జిల్లా హిరియూరు సమీపంలో గోర్లోతు గ్రామం వద్ద అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హిరియూరు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీ డివైడర్ను దాటి రాంగ్ రూట్లోకి వచ్చి బస్సును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఢీకొన్న వెంటనే బస్సు లారీలో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో బస్సు లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నగరంలోని వివిధ హోటల్స్పై దాడులు చేసిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కొన్ని చోట్ల చేదు అనుభవం ఎదురైనట్టు సమాచారం. ఒకరిద్దరు హోటల్ యజమానులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా మా హోటల్పై దాడి చేసే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించినట్టు తెలిసింది. దాడుల నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వాణిజ్య పన్నుల శాఖపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. సీఎంను ఆశ్రయించిన హోటల్స్ అసోసియేషన్ నేతలు తమపై దాడులు నిలుపుదల చేయాలంటూ నగరానికి చెందిన హోటల్స్ అసోసియేషన్ నేతలు ముఖ్యమంత్రిని తమ గొడుగు వెలిపించుకున్నట్టు తెలిసింది. విజయవాడలో ఈ నెల 22న జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోటల్స్ అధినేతలు, అసోసియేషన్ నాయకులు తమ ప్రభుత్వం తమపై దాడులు చేయించడం ఏంటంటూ తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి వద్దకు వెళ్ళి ప్రశ్నించినట్టు తెలిసింది. పట్టాభి వారిని వెంటబెట్టుకుని చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి దాడుల విషయాన్ని వివరించారని హోటల్ వ్యాపారులు చెబుతున్నారు. నాటి జయాంధ్ర ఉద్యమానికి కాకాని వెంకటరత్నం ఊపిరిపోశారని మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కాకాని వెంకటరత్నం 53వ వర్ధంతి సందర్భంగా నగరంలోని బెంచ్ సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, కాకాని, ఆయన సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ కాకాని తరుణ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ ఆనాటి జయాంధ్ర ఉద్యమంలో కాకాని వెంకటరత్నం పోషించిన పాత్ర దేశంలోనే ఒక మైలురాయిగా నిలిచిందని, ఆ ఉద్యమంతో ఆంధ్ర రాష్ట్రంలో వీర కాకానిగా పిలువబడుతున్న వెంకటరత్నం వారి ఆధ్వర్యంలోనే వీర వసంత అనే బిరుదు రావడంతో ఎంతో సంతోషకరమన్నారు. నేటి రాజకీయ నాయకులకు కాకాని జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని పిలుపునిచ్చారు. కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ కాకాని తరుణ్ మాట్లాడుతూ 2018లో ప్రభుత్వ హయాంలో నాటి నాయకులు బెంచ్ సర్కిల్లోని కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించి తదుపరి చర్యగా కృష్ణానది తీరాన స్మారకం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి కృష్ణానది తీరాన స్మృతివనం ఏర్పాటు చేయాలని, అప్పుడే మన స్వతంత్ర సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన గౌరవ పురస్కారం అని పేర్కొన్నారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు ద్వారా మీ భూమి మీ హక్కు నినాదంతో చేపట్టిన 4వ విడత రీసర్వే కార్యక్రమం కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఇన్ఛార్జి తహసీల్దార్ అవనిగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో అవనిగడ్డ, పెదుమూడి రెవెన్యూ గ్రామాల పరిధిలో రీసర్వే కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సు, ర్యాలీ, మానవాహారం నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు కళ్లేపల్లి వేణు, పెండ్యాల చంద్రమోహన్, బుచ్చు, నాగే వసంతి సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాజ్పేయి జయంతి సందర్భంగా సుపరిపాలనా దినోత్సవాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీ రాజధాని అమరావతిలోని వెంకటాయపాలెంలో వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ నగరంలో వివిధ హోటల్స్పై దాడులు చేసిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు. జయాంధ్ర ఉద్యమానికి ఊపిరినిచ్చిన కాకాని వెంకటరత్నం అన్న మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు.